ఒక్కసారి తన మీద కోపాన్ని పక్కన పెట్టి చూడు సిస్టర్. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే తనకేమవుతుందని కూడా ఆలోచించడు. అమ్మయ్యా, నాకు మూడో ప్రపంచ యుద్ధం తప్పినట్టుంది. మీరు జర ఆగుండ్రి. వెళ్ళిండి కదా, వచ్చినాక వాడి ఫేస్ చూసి నేను చెప్తా. ఏం చెప్తావు? కొంపతీసి గొడవ పడతావా ఏంటి? అభి రాగానే హైఫై కొట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫ్రెండ్స్ అని చెప్పాలి, ఓకేనా? సూర్య గారు, ఇక మీ ఫ్రెండ్ వెతికింది చాలండి, రమ్మని చెప్పండి. ఓ గాడ్, వాడి దగ్గర ఫోన్ కూడా లేదు. ఇప్పుడెళ్ళి ఆ రౌడీలతో గొడవ పడతాడో ఏమో. అసలే వాడికి ఆవేశం ఎక్కువ. నువ్వేం టెన్షన్ పడకు, మీ ఫ్రెండ్కేం కాదు. ఈ సౌందర్యతో ఫ్రెండ్షిప్ చేసే అదృష్టం వాడికి రాసి పెట్టిందిలే. పెట్టి పుట్టినట్టున్నాడు వాడు. మీ మాటలు వింటుంటే నాకు ధైర్యం వస్తుందండి. నీ సిగ్గు చూస్తుంటే బావా అనే మాట నిజం చేసేట్టున్నావు. సర్లే, మీ క్లాస్ లో టైం అవుతుంది, మీరు వెళ్ళండి. నేను అభికి వెల్కమ్ చెప్పొస్తా. సరే. ఏంటే మా ముందు మాట్లాడలేని మాటలు మాట్లాడుకోవాలా ఏంటి? ఆగు, సారీ సారీ సారీ. ఒరే అభిగా, నువ్వు నాతో ఎంత గొడవ పడ్డా ఎందుకో నువ్వు మంచోడివని నా మనసులో ఉండేది. ఇప్పుడు నువ్వు వెళ్ళిన స్పీడ్ చూస్తుంటే అది కన్ఫర్మ్ అయింది. పిల్లల కోసం నువ్వు పడ్డ తపన నచ్చింది, కానీ నన్ను మర్చిపోయావన్న బాధ నాకు కోపం తెచ్చింది. ఇక నుంచి మనం దోస్త్ మేరా దోస్త్. అభి, నువ్వెక్కడున్నావేంట్రా? సౌందర్య కోసం వెళ్ళలేదా? అది సరే గాని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టమన్నాను, పెట్టావా? నువ్వు ముందు అడిగిన దానికి సమాధానం చెప్పరా. నువ్వు ధూల్పేటకు వెళ్ళలేదా? ధూల్పేటక? అక్కడేం పనిరా? నువ్వంత ఫాస్ట్గా వెళ్ళింది సౌందర్య కోసం కాదా? జోక్ చేస్తున్నావా? ఎండన పడొచ్చాను కదా, కూల్ డ్రింక్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. 48 degrees అంటారా ఎండ? ఈ ఎండలో దానికోసం వెళ్ళడానికి అదేమన్నా నా లవరా, మా అత్త కూతురా? రే అభిగా, అయిపోయిన రెండు చేతిలో. ఆడపిల్ల ఆపదలో ఉందంటే కూల్ డ్రింక్ తాగుతున్నావా? వదలవే రాక్షసి, నువ్వు ఆడపిల్లవేంటే? అయినా నేను నిన్నెందుకు కాపాడాలి? ఎందుకేంట్రా? అసలు నన్ను నిన్న రౌడీ గారి దగ్గరికి ఎందుకు తీసుకుపోయినా? ప్రేమించినాడు ఎందుకు చెప్పినా? ఎవరు చెప్పమన్నాడు? ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకోనీకి సిగ్గులేదురా నీకు? నువ్వు నాశనం అయిపోతావు. ఈ దునియా మొత్తంలో నాకున్న ఏకైక శత్రువు నువ్వేరా. నేను వదలనురా. వదులతో ఇలానే బాగుంది, రొమాంటిక్ గా. సిగ్గులేదురా? తిడుతుంటే రొమాన్స్ అంట. ఇప్పుడు శపథం చేస్తున్నాన్రా, నువ్వు చేసే అన్ని మోసాల్ని అన్ని బయట పెడతాను. అందరి చేత నిన్ను ఈ కాలేజీ నుంచి పంపించేలా చేస్తాను. ఇంకా పగబట్టిన తాజ్పామునైనా నమ్మొచ్చు కానీ నిన్ను మాత్రం నమ్మకూడదురా. చాలా బాగా తెలుసుకున్నావు. నన్ను కాలేజ్ నుంచి పంపించాలంటే మీ తాతలు, మీ ముత్తాతలు దిగిరావాలి. ఈ సౌందర్య అంటే ఏందో త్వరలోనే సమజైతేదిరా. దీంతో ఎందుకు పెట్టుకున్నారా దేవుడా అని తల పట్టుకునేలా చేస్తాను. ఇదే నా శపథం. పోవే. రేయ్, ఎవరో తెలియకపోయినా ఆపదలో ఉంటే కాపాడతావు. అలాంటిది మన కాలేజీ అమ్మాయి ఆపదలో ఉంటే నువ్వు డ్రింక్ తాగుతూ కూల్గా ఎలా ఉన్నావురా? అరే, కాపాడదామని స్టార్ట్ అయ్యానురా, కానీ కొంచెం దూరం వెళ్ళగానే పార్కింగ్లో సైకిల్ చూశాను.
ఉన్నట్టుంది. ఖచ్చితంగా ఇక్కడే ఉంటుందని పక్కకు చూశాను. మీ అందరితో మాట్లాడుతూ కనిపించింది. సౌందర్యని రౌడీ తీసుకెళ్లడం అనేది మీ అందరి ప్లాన్ అని అర్థమైంది. ఛ! ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. అసలు ఏం ప్లాన్ చేశారా? రే, నువ్వు కూడా వాళ్ళ గ్రూప్లో కలిసిపోయావా ఏంటి? అది కాదురా, నువ్వు మంచోడు అని తను ఫీల్ అయిందిరా. నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి తను ఓకే అయిందిరా. ఇక గొడవలు ఉండవని మేమంతా హ్యాపీగా ఫీల్ అయ్యాంరా. ఏంట్రా నువ్వు అనేది? నిజంరా. ఇప్పుడు నిజం చెప్పినా తను నమ్మదు. పర్లేదులేరా, మనకి మాత్రం ఇలా రోజు పలకరించే వాళ్ళు, పోట్లాడే వాళ్ళు ఎవరుంటారు? ఫ్రెండ్స్తో, అమ్మా నాన్నలతో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. అలా అని వాళ్ళ మీద కోపమా? కాదు కదా. రే, తనతో నేను పడే గొడవలు కూడా అలాంటివేరా. కానీ తను అలా అనుకోకపోతే మీ మధ్య దూరం అలాగే ఉండిపోతుంది కదరా. పర్లేదులేరా, ఏదో ఒక రోజు తనకు నిజం తెలుస్తుంది. ఈ రోజున్న దూరం కంటే ఆ రోజు మా మధ్య ఉండే అనుబంధం బాగుంటుంది, ఎక్కువ రోజులుంటుంది. ఏం రాస్తే బాగుంటుంది? కవిత రాయ్. పొగుడుతూ రాస్తే పడిపోవడానికి అది అమాయకురాలు కాదు, నేను అబ్బాయిని కాదు. ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుంది. ఎస్, రివర్స్ ప్లాన్ బాగుంటుంది. అంటే సి, రెండు జళ్ళ కోతి. గొడవ అవుతుందేమో. కాకుండా చూసుకుంటాను కదా. మార్కర్తో స్కెచ్ వేసా. న్యూసెన్స్ అయ్యి గ్రానీ వరకు వెళ్లకుండా చూసుకో. ఓకే. ఏయ్, ఈ పేపర్ సౌందర్య ఒంటి మీద ఉండాలి ఉన్నట్టు దానికి కూడా తెలియకూడదు. అర్థమైంది? వాడికి ఎస్ అని చెప్పేంత వరకు నాకు మనసు అంతుండదు. టైం రాకుండా పోతుందా? చంద్రికేమో వదిలే వదిలే అంటుంది. వాడేమైనా చంటి పిల్లాడా? పోనీలే పాపమని వదిలేనికి. దొంగ సచ్చినోడు, వాడికి ఎట్లా బుద్ధి చెప్పాలో అర్థం కావట్లేదు. సౌందర్య, నీ నోట్బుక్. ఇదొక్కతే పూర్తయ్యేదాకా వెంటపడింది.
ఇప్పుడు దాని దగ్గరికి రావాలని కేకలిస్తుంది చూడు. ఏయ్, ఎందుకట్లా నవ్వుతున్నారు? సౌందర్య, వసే సౌందర్య, నీ వీపు మీద ఏదో ఉందే చూసుకో. రెండు చెల్ల కోతి. నోరు నుయ్యండి. ఎందుకట్లా పల్లికిలిస్తున్నారు? రెండు చెల్ల కోతి అని కామెంట్ చేస్తున్నారేంద్రా? నా గురించి మీకు పూర్తిగా తెలియదనుకుంటా. ఒక్కొక్కళ్ళకి బొక్కలు ఇరగొడతా. వెదవల్లారా. సౌందర్య, జస్ట్ మినిట్. నువ్వు చెప్తే నేను ఆగలనా? నీ బుద్ధి ఎట్లాంటిదో నాకు తెలుసు కదా. నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వెళ్ళు. అలాని కాదు, నీకు హెల్ప్ చేద్దామని. ఏం చేస్తావు? రెండు చెల్ల కోతని ఏ రాస్కల్ గాడు రాసిండో గాని వాడు ఈ రోజు నా చేతిలో అయిపోయిండు. అందరూ చూసి నవ్వుతున్నారనే ఆగమన్నాను. నువ్వు నన్ను శత్రువులా చూస్తున్నావు. అవును సౌందర్య, నేనొచ్చి ఆ పేపర్ తీద్దామనుకునే లోపే చేతులు తీసేసింది. థ్యాంక్స్ చెప్పు. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్లు సారీలు ఉండకూడదు. ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను. జరిగిందంతా మర్చిపో. షేక్ హ్యాండ్ ఇవ్వు సౌందర్య. ఇవ్వు. సౌందర్య, కొట్టేశావా? కొడుతున్నాను కూడా. నన్నే కొడతావా? నిన్ను చంపేస్తాను. నా దగ్గర నీ కోతి వేషాలు వేయకు. ఈ పేపర్ మీద రాసింది నువ్వే. చెత్త ప్లాన్ కాదే, కొత్త ప్లాన్ వేయాల్సింది. మార్కర్ పట్టుకుని వచ్చావంటే నీకెంత ధైర్యం ఉండాలి? నేను రెండు చెల్ల కోతిని కాదే, రెండు జల్ల సీతని. అంత ఓపిగ్గా ఉంటాను. తేడా వస్తే కోత కోస్తాను. నీకు బుద్ధి లేదనుకున్నా, కానీ ఉంది. అయితే ఆ బుద్ధి గడ్డి తింటుంది. ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నోరు లేస్తే ఇంకో చెంప పగులుతుంది. ఏయ్, పదవే. రే అభి, సౌందర్యతో గొడవపడ్డం ఆపేరా. నీ సైడ్ నుంచి నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. మీరిద్దరూ కలిస్తే మా అందరికి చూడాలనుంది. దానికంటే నువ్వే ఎక్కువ ఫీల్ అవుతున్నట్టు. రేయ్, ఆగురా. ఏయ్! క్రిష్, క్రిష్ ఆగు. క్రిష్ క్రిష్ ఆగు. క్రిష్, క్రిష్. క్రిష్ ఏయ్, ఆగు. క్రిష్ ఆగు. తప్పించుకున్నాడు. ఏయ్, ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరిగింది? మొన్న మా గ్రానీ వచ్చింది తెలుసా? ఆ, వచ్చింది. అంతకు ముందు రోజు నేను కిడ్నాప్ అయ్యానని గ్రానీకెవడో కాల్ చేసి ₹1 కోటి కొట్టేశాడు.
వాడెవడో తెలుసుకోవడానికి అవసరమైతే 25 కోట్లు ముష్టి పడేస్తానని ఒక ఎర వేసింది. ఓకే, దానికి టెంప్ట్ అయి మళ్ళీ ఆ దొంగ గ్రానీకి కాల్ చేసి 25 కోట్లు డిమాండ్ చేశాడు. మా గ్రానీ అనుమానం ఒక్కటే, నా ఫ్రెండ్స్లోనే ఎవరో ఈ పని చేస్తున్నారని. వాడే వీడని నాకు డౌట్గా ఉంది. రేయ్ క్రిష్, ఇప్పుడు రారా చూసుకుందాం. ఏయ్, క్రిష్ రేయ్, రారా. క్రిష్. క్రిష్ ఆగు. క్రిష్ రే క్రిష్, రా. మీ గ్రాని దగ్గర డబ్బులు దొంగతనం చేసింది వాడు కాదు. ఏంటి బ్రో మీరనేది? వాడు కాదని మీకెలా తెలుసు? భయపడినట్టున్నాడు రా పిరికి పొంద. పదండి వెళ్దాం. ఎస్ క్రిష్, నువ్వన్నట్టు తనే అయితే మళ్ళీ మళ్ళీ నీతో గొడవపడ్డు, నీతో ఫ్రెండ్షిప్ చేస్తూ మరిన్ని స్కెచ్లు వేసి డబ్బులు అడిగేవాడు కదా. అది పాయింటే. నన్ను చూస్తే పారిపోయే వీళ్ళకి గ్రానీని బెదిరించే దమ్ముండదు. మరి ఇంకెవరై ఉంటారు? గ్రానీ కళ్ళల్లోకి చూసి మాట్లాడాలంటేనే వీళ్ళు భయపడతారు. అలాంటిది కాల్ చేసి ఛాలెంజ్ చేశాడు బ్రో. వాణ్ణి వదలకూడదు బ్రో. బ్రో, ఈ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అభి ఏం చేయగలడు? లేదు, అభి చేయగలడు. బ్రో, నువ్వు నాకు మాటివ్వు, వాణ్ణి కనిపెట్టే ప్రాసెస్లో నాకు హెల్ప్ చేస్తానని. ఓకే, ఐ ప్రామిస్ యూ బ్రో. ఏదో ఒక రోజు అతని నీ ముందు నించోబెడతాను, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇట్స్ ఓకే. అంతకంటే ముందు నువ్వు శత్రువుల్ని కూడా మిత్రులుగా మార్చుకోవడానికి ట్రై చేయి. క్రిష్, మీ గ్రాని నీ సైడ్ నుంచి దొంగ ఎవరా అని ఆలోచిస్తుంది, కానీ తన సైడ్ ఉన్న వాళ్ళని మర్చిపోయిందేమో అని నాకు డౌట్గా ఉంది. ఏంటి బ్రో నువ్వు అనేది? మీ గ్రానికి ఎన్నో బిజినెస్లున్నాయి. బిజినెస్లో మీ గ్రానిని ఎదిరించలేక శత్రువులు ఇలా ఏమైనా ప్లాన్ చేయొచ్చు కదా. లేదా మీ కుటుంబం అంటే పగ ఉన్నవాళ్ళు, చాలా కాలం నుంచి మీకు దూరంగా ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తున్నారా అని అనిపిస్తుంది బ్రో. మేబీ కావచ్చు బ్రో. ఒకసారి గ్రానీని ఆలోచించమని చెప్తాను. యా, కమ్ లెట్స్ గో. యా, ఓకే. ఏంటి బాబాయ్, ఏంటి మ్యాటర్? ఫ్రెషర్స్ డే బాబు. ఓ, ఫ్రెషర్స్ డే. క్రిష్, ఈ ఫ్రెషర్స్ డే పార్టీకి మీ గ్రానీ వస్తుందా? అవును. సూపర్. అయితే మనం ఇద్దరం కలిసి ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇద్దాం. ఓకే, తప్పకుండా బ్రో. బావా, మరి నేను ఈసారి అభి బ్రోతోనే చేస్తున్నాను, నువ్వు వేరే బ్యాచ్తో చేసుకో బ్రో. చలో లెట్స్ గో. పదా. ఏంటి గణేష్ ఇది? సార్, అది సడన్ గా ఈ రిజైన్ ఏంటి? ట్రాన్స్ఫర్ కాదు అంటే ఇక రిజైన్ తప్పదు కదా సార్. పనికంటే ప్రాణం గొప్పది కదా సార్. ఈ జాబ్కి ప్రయాణానికి సంబంధం ఏంటి గణేష్? ఇంట్లో వాళ్ళకైనా చెప్పుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి కదా సార్. అలాంటిదే ఇది కూడా. ఉన్నట్టుండి జాబ్ మానేస్తే ఫ్యామిలీ పొజిషన్ గురించి ఆలోచించావా? పెళ్ళిడికొచ్చిన కూతురు ఉంది కదయ్యా నీకు. కూటికి లేకుండా అయితే చావను సార్. ఏదో పని చేసుకుంటూ ఈ ఊరికి ఈ మనుషులకి దూరంగా వెళ్తాను. నీకు ఏదో పని దొరకొచ్చు గాని మాకు నీలా నమ్మకంగా ఉండే గణేష్ దొరకడు కదా. నీ పేరు మీద వెల్ఫేర్ అసోసియేషన్ నడుస్తుంది. ఇలాంటి టైంలో నీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తే పై వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? ప్రాబ్లం చెప్పవయ్యా, సాల్వ్ చేద్దాం. లేదు సార్, నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిందే. అర్థం చేసుకోండి సార్. సరే, నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నీ రిజైన్ లెటర్ని కొన్ని రోజులు పెండింగ్లో పెడతాను. ఉన్నపళంగా అంటే మాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా. పరిస్థితులు చేయి దాటే లోపు ఒప్పుకుంటారు అనుకుంటున్నాను సార్. ఆపద ఎటు నుంచి వస్తుందో తెలియడం లేదు సార్. వీలైనంత త్వరగా నీ ట్రాన్స్ఫర్ వచ్చేలా చూస్తాను.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను సార్.